సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాల్లోనూ ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు తెలుగు జాతి ఆణిముత్యం కావడం మన అందరి అదృష్టం. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వాచకంలోని మనమహనీయులు శీర్షికన ప్రతిజ్ఞ రాసిన పైడిమరి వెంకట సుబ్బారావు గారి గురించి చెప్పుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా కథ. ఈరోజు మన కథ అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ రాజుగారికి వేటంటే మహాప్రీతి. రాజుగారు చాలా సరదాగా వేటాడేవారు. అలా వేట అనేది ఒక సరదా స్థాయి నుంచి ఇష్టంగా మారిపోయి, ఆ ఇష్టం అనేది ఒక వ్యాపకంగా మారిపోయి, ఆ వ్యాపకం వ్యసనమైపోయింది. ఇప్పుడు వేట లేకుండా రాజుగారు ఉండలేని పరిస్థితికి వచ్చారు. వేటాడాలంటే ఉన్న అడవులు సరిపోవట్లేదు. రాజుగారు ఏం చేశారు, ఉన్న అడవులు తాను వేటాడడానికి సరిపోవట్లేదు కాబట్టి గ్రామాలన్నీ అడవులుగా మార్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు లబ్బోదిబోమన్నారు. మరి మా గ్రామాలన్నీ అడవులు చేసేస్తే మేమేమైపోవాలి, ఎటు వెళ్ళిపోవాలా అని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వెంటనే వారందరూ అక్బర్ దగ్గరకు వచ్చే ధైర్యం చేయలేక బీర్బల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహాప్రభు, మాకు ఏదైనా ఒక దారి చూపించండి. మరి మహారాజు గారు ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటే గ్రామస్తులమైన మేమంతా ఏమైపోవాలి అని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. బీర్బల్ చమత్కారి, చతురుడు. గ్రామస్తులకు నేను ఏదో ఒక మార్గం వెతుకుతాను, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. మరి మహారాజు గారితో మాట్లాడాలంటే మహారాజాయ్, ఆయన మాటకు ఎదురే ఉండదు. మహారాజు మాటే శాసనం. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓ రోజు అక్బర్ గారు వేటకు వెళ్తూ బీర్బల్ని కూడా తోడు తీసుకుని వెళ్ళారు. అలా అక్బర్ బీర్బల్ వెళ్తూ ఉండగా ఓ చోట చెట్టు మీద 2 గుడ్ల గూబలు మాట్లాడుకుంటున్నాయి. అవి రాజుగారు విన్నారు. రాజుగారు చెవిన పడ్డాయి. ఒక గుడ్ల గుబ్బ ఇంకో గుడ్ల గుబ్బ అంటే ఆ 2 తమ పిల్లలకి, ఒక గుడ్లగూబ కొడుకుతో ఇంకో గుడ్లగూబ కూతురు పెళ్లి కాబోతుంది. పెళ్లి కొడుకు తండ్రి అడుగుతుంటాడు, నాకు కింద ఏమిస్తారు, నాకు 40 అడవులు కావాలి అని. పెళ్లి కొడుకు తండ్రి గుడ్లగూబ పెళ్లి కూతురు తండ్రి గుడ్లగూబని అడుగుతుంది. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి గుడ్లగూబ అంటుంది కదా, 40 గ్రామాలు ఏం కర్మ నీకు, కొన్ని రోజులాగు 80 గ్రామాలైనా ఇచ్చేస్తాను అని చాలా గొప్పగా చెప్పింది. మహారాజు గారికి అర్థం కాలేదు. ఇప్పుడు 40 గ్రామాలని ఇవ్వలేని గుడ్లగూబ కొన్ని రోజులు పోయాక 80 గ్రామాలు ఎలా ఇస్తుంది అని బీర్బల్ని అడిగారు. బీర్బల్ తన సమస్యకు పరిష్కారం దొరికిందని మనసులో అనుకుంటూ ఇదే సందని వెంటనే, మహారాజా, అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని కొంచెంసేపు నసిగాడు. మహారాజు, ఏం పర్లేదు బీర్బల్, చెప్పు, ఏం కాదులే అన్నాడు. వెంటనే బీర్బల్, మహారాజా, మరి మీరే కదా గ్రామాలన్నీ అడవులుగా మార్చేద్దామని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఎలాగూ మనం గ్రామాలన్నీ అడవులుగా మార్చేస్తాం కదా, అది గుడ్లగూబ ధైర్యము. అందుకే అది అంత ధైర్యంగా 40 అడవులు ఏం కర్మ, 80 అడవులైనా ఇస్తానంటుంది అని చెప్పలేక చెప్పాడు. అక్బర్ పెదాల మీద చిరుమందహాసం. బీర్బల్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైపోయింది అక్బర్ గారికి. సరే అన్నట్టుగా బీర్బల్ వంక చూసి, నేను గ్రామాలనే అడవులుగా మార్చనులే, ఉన్న అడవుల్లోనే నా వేటను నేను వ్యసనంగా కాకుండా సరదాగానే నా వేటను కొనసాగిస్తాను అని చిరుమందహాసం చేశారు. బీర్బల్ తన పాచిక పారినందుకు ఎంతో సంతోషించాడు. ఈ విధంగా గ్రామస్తుల సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఇది ఈరోజు మన సరదా కథ. ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేద్దాం. 1952లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశారు. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువను అవసరాన్ని వివరించి
ప్రతిని అందజేశారు సుబ్బారావు గారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మొహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుండి భారతదేశమంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాల్లో చేర్పించారు. పడిమరి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లాలో అన్నెపర్తి అనే గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోనే తల్లి రాంబాయమ్మ రామాయణ మహాభారతాలు చెప్పేవారు. దీంతో సుబ్బారావు గారికి బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు సుబ్బారావు గారు. ఆయన భూస్వామ్య పద్ధతిని, వెట్టి చాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు కూడా రాశారు సుబ్బారావు గారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మం, తార, శ్రీమతి అనే నాటకాలను కూడా రాశారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు కూడా చేశారు పడిమరి వారు. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ. దేశ భాషలన్నిటిలోనికి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది ఈ ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలం పడిమరి సుబ్బారావు గారు దేశ పౌరుల హృదయాల్లో కలకాలం నిలిచే ఉంటారు. మన ఆంధ్రులందరికీ ఎంతో గర్వకారణమైన పడిమరి సుబ్బారావు గారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.